కొంతమంది లబ్ధిదారులు 2 పెన్షన్లు ఉంటే ఒక పెన్షన్ రావడం అనేది, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వరకు కొంత ఒక 5-6 దృష్టికి వచ్చారు. దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో 1-2 పెండింగ్ ఉన్నాయి. వాటిని మళ్ళీ సార్ట్ అవుట్ చేస్తాం. అన్నింటినీ కూడా అర్హత ఉన్న ప్రతి వాడికి పథకాలు అందించాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. గతంలో చంద్రబాబు లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పని తెలుగుదేశం పార్టీ మద్దతు పనులకి ఓటేయడం, పథకాలు ఇచ్చే పరిస్థితి మా దగ్గర లేదు. అందరికీ కూడా మంచి చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ బోండమ్మ అని చెప్పిన వ్యక్తి ఉన్నాడు. మరి అతను 5 సంవత్సరాల నుంచి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ, మా మల్లాదీష్టు కానీ, మా దేవినేని అవినాష్ కానీ రోజుల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ప్రజల మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేము తోడున్నాం. మీరు 4.5 సంవత్సరాలు ఏ రోజైనా ప్రజల ముఖం చూశారా? కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఎప్పుడైనా ఆదుకున్నారా? మీరు ఏం చేశారని మీకు ఓటేయాలి, ఎందుకు మీకు ఓటేయాలి అని ఈరోజు చంద్రబాబు ప్రజలందరూ అడుగుతున్నారు. అతను వీటన్నిటికీ కూడా తట్టుకోలేక మానసిక ఒత్తిడితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. బోండమ్మ అనే వ్యక్తి మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ గెలవలేము, జగన్మోహన్ రెడ్డి గారు హవా ముందు గెలవలేమని తెలిసిపోయింది అతనికి. తెలిసిపోయి వ్యక్తిగత ఆరోపణలు దిగుతున్నాడు. అతను వ్యక్తిగతంగా మనుషుల్ని తిట్టడము, వ్యక్తిగతంగా భయపెడతామని చూడటము, వ్యక్తిగతంగా దూషించడం చేస్తున్నాడు. నేను చెప్పేది వ్యక్తిగతంగా తిట్టినందువల్ల నువ్వేమీ గెలిచే పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకో, పార్టీకి విధానం ఉండాలి. అదేవిధంగా శాసనసభ్యుడు అంటే ప్రజలకి చేరువుగా ఉండాలి. శాసనసభ్యుడు ప్రతి వ్యక్తికి సహాయం చేసే పరిస్థితి ఉండాలి తప్ప నీలాగా ఉదయం 11 గంటలకు నిద్రలేసి బయటకు వచ్చేవాడు శాసనసభ్యుడు కాదు. కాలేడు కూడా అతను. ఎందుకు కాలేడంటే నువ్వు ఎప్పుడైనా కానీ ఓడిపోయిన ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల మొహం ఎప్పుడైనా చూసావా? ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, గతంలో సూర్యుడిని చంద్రుడిని చూడలేదని చెప్పాను. ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నాడు చెప్పా. మళ్ళీ సూర్యుని కూడా చూపిస్తాను నీకు. ఎందుకంటే నువ్వు అంత భయపడిపోతున్నావు. గెలవని నీకు అర్థమైపోయింది. చాలా పిచ్చి పిచ్చిగా ప్రారంభాలు చేస్తున్నావు నువ్వు. ఏదో ఈ 2 నెలల్లో నా సంగతి చూస్తాడంట. ఏంటి చూసేది నువ్వు? ఈ 2 నెలల తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడం ఖాయం. మళ్ళీ 25 మెజార్టీతో మేము గెలవబోతున్నావు. ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డికి అడ్డాగా చేయబోతున్నాం మేము అందరం కలిసి. నువ్వు, నీ చంద్రబాబు నాయుడు, నీ పవన్ కళ్యాణ్, నేను నారా లోకేష్ ఎంతమంది కలిసినా కానీ బీజేపీ పార్టీ కలుస్తుందా, కమ్యూనిస్ట్ పార్టీ కలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా, కలుపుకో. నువ్వు ఎవరైనా కలుపుకో. నేను సింగల్గానే పోటీ చేస్తాను. అది కూడా నేనే పోటీ చేస్తాను. ఇక్కడ నీకు గెలిచే సత్తా ఉందో నీకు? ఈ సీట్ నాది అని చెప్పుకునే ధైర్యం నీకుందా? నీకు వస్తుందో తెలియదు, ఇంకో వ్యక్తికి వస్తుందో తెలియదు, పొత్తులు ఎవరికి పోతుందో తెలియదు. మీరందరూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇదే వ్యక్తి కదా కాపులకు గొంతు కోసామని చెప్పింది, కాపులకి గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి బోండమ్మ కాదా? బోండమ్మ కాదా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాపులు పీక కోసాడన్నాడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నావే నువ్వు? నువ్వు కూడా కాపుల్లో పుట్టావు కదా. కాపులు గొంతు కోసినప్పుడు ఎందుకు ఉంటావు చంద్రబాబుతో పాటు నువ్వు? మీ వల్ల కానీ, మీ పార్టీ వల్ల కానీ ఏ కాపుకైనా న్యాయం జరిగిందా? ఎప్పుడైనా న్యాయం జరిగిందా మీకు? మీకు ఎందుకు ఓటేయాలండి? మీరేం న్యాయం చేశారని ఓటేయాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నాడు, స్థలం చూపెట్టాం, శంకుస్థాపన చేస్తే దుర్మార్గంగా నువ్వుని మీ చంద్రబాబు నాయుడు కలిసి కోర్టుకేసి పేదవారు అప్పుడు ఉండకూడదని చెప్పి కోర్టుకి స్టే తీసుకొచ్చింది మీరు కదా. మీకు ఓట్లు వేయాలా? ఎందుకు వేయాలి ఓట్లు మీకు? ఇక్కడ సుమారు దాదాపు 8,000 కుటుంబాలకి అమరావతిలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే వాటిని ప్రోత్సహించాల్సింది పోయి అక్కడ పేదవారు నివసించడానికి వీలు లేదని చెప్పని మీరు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి మీరు పెద్ద మనుషులా? మీకు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓట్లు కావాలా? నీకు ఓట్లు కాదు, వస్తే చీపితో తరిమి కొడతారు నిన్ను. గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళంతా రెడీగా ఉన్నారు చీపిళ్ళు చాట్లు పెట్టుకొని మీద దాడి చేయడానికి. 8,000 మందికి కుటుంబాలకి న్యాయం చేయాలని మేము ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలని మోసం చేసిన వ్యక్తి బోండమ్మ చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తులకి ఇక్కడ ఓటు గడిగే నైతిక అర్హత కూడా లేదని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. రాష్ట్రాన్ని అబ్బులు ఊపులు పెట్టని చెప్పి షర్మిల విమర్శిస్తుంది. షర్మిలమ్మ గారికి ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక పిచ్చి పరాకాష్ఠకు పెరిగింది ఆమెకి. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజుతోనే ఆమె పూర్తిగా కూడా ఇబ్బంది పడిపోతుంది. నాకు తెలిసి ఆమె కెరీర్ని కూడా పాడు చేసుకుంది. కన్న తండ్రిని చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చార్ట్ షీట్లో అతను ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వు ఏం చెప్తావమ్మా? జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి
మోసం చేసిన పార్టీ కానీ అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా? విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగా మనం ఇబ్బంది పడడానికి ఈ అప్పులకి కారణం ఎవరండి? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు విభజన హామీల్లో అవన్నీ ఎందుకు చట్టంలో పొందపరచలేదు? మీరు ప్రత్యేక హోదా కానీ పోలవరం నిధులు కానీ ఎందుకు పెట్టలేపారు మీరు? అటువంటి పార్టీలో మీరు చేరి ఈ ప్రభుత్వం నిందలేస్తారా? ఎవరో నమ్ముతారమ్మా? శర్మిలమ్మ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఈ రాష్ట్రానికి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో నువ్వు జతకట్టడం అంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు ఇప్పటివరకు చిన్న గౌరవం ఉండేది, ఆ గౌరవం పోయి ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి. ఇటువంటి వ్యక్తి ఆ పార్టీలో చేరి పాడైపోయారని చెప్పని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు.